ఆమెనండి. కనికరంగల మహారాజా, నీకు దివి స్వస్థలం. నీ మాట రాజ్యాలు కట్టింది, నీ మాట రాజ్యాలు కూల్చేసింది. కనుక నీ మాట యందు విశ్వాసం గల వాళ్ళు ఈ లోకంలో గొప్పవారుగా ఉన్నారు. నీ మాటను అలక్ష్యం చేసిన వాడు ఈ లోకంలో భయంకరంగా వారి జీవితాలు పతనం అయిపోయినాయి. కనుక నీ మాటను మేము విశ్వసించి నీ బాటలో సాగిపోయే అదృష్టాన్ని మాకందరికీ దయచేయమని నీ అద్వితీయ కృపాపాదాలు సమర్పిస్తూ యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. జీవం గల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాం. దేవుడి స్వస్థాలు. ఈ రాత్రి సమయంలో దేవుడు మాట్లాడే మాట, భయభక్తులు లేని వారు, భయభక్తులు లేనివారు, భయభక్తులు లేనివారు. ఈ భయభక్తులు లేని వాళ్ళు ఎవరు? వీళ్ళు ఏం చేస్తారు? మీకు అందరికీ తెలుసు బాగాను. దేవుడు అంతరాత్మల వైపు చూస్తాడు, వేషాన్ని చూడడం. ఎందుకంటే సమరయ స్త్రీ మరి వ్యభిచారే, కానీ తన ఆత్మను చూశాడు. ఆ స్త్రీ అంటుంది, నిజంగా నీ పాపినే, కానీ వాళ్ళందరూ ధర్మప్రభువులు, నీతిమంతులు. అలాగే శుంకర్ అంటాడు, నీ శుంకరవాడిని, నేను పాపినే, కానీ వాళ్ళైతే మహానుభావులు. అంచేత ఇక్కడ మనము దేవుని చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు దేవుడు అంతరాత్మను తొడుగుతాడు. నీ ఆత్మలో నువ్వు ఏం తెలుస్తున్నావా? ఈ బైబిల్లో మీకు అందరికి తెలుసు, అబ్రహాం తండ్రి గారు మరి దేవుని పిలుపుని అందుకుని మరి దేవుడి దగ్గరికి వచ్చారు. వస్తూ తల్లిదండ్రులు లేని ఒక బిడ్డను కూడా ఆయన తీసుకొచ్చారు. ఆయన పేరే లోతు. అబ్రహాం గారు, మీలో చాలామంది చిన్నప్పటి నుంచి విగ్రహం చేస్తుంటారు, లేకపోతే ఏ దేవుని కూడా తెలియని వాళ్ళు అయి ఉంటారు, రెక్కల కష్టం మీద ఆధారపడే వాళ్ళు అయి ఉంటారు. దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని ప్రార్థించడం, ఉపవాసాలు చేయటం, దేవుని ఆరాధన చేయటం, ఇలా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అబ్రహాం గారు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఫస్ట్ అంతముందాక విగ్రహ పూజలు మరి వాటికి సంబంధించి మీకు అన్నీ బాగా తెలుసు, అలా చేస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడైతే భార్యాభర్తలిద్దరూ కూడా ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రార్థన అనే దానికి దేవుడు ఆలకిస్తాడు అనే కాన్సెప్ట్ మీదే ప్రార్థన ఉంది. అంచేత మన వాళ్ళు కూడా చాలామంది చేపల చెరువులు బాగోలేదు, రేజు చెరువులు బాగోలేదు, లేకపోతే కూర మొక్కలు బాగోలేదు, ఇలాగా మా అబ్బాయి బాగోలేదు, మా అమ్మాయి బాగోలేదు, ఇలా ప్రార్థన చేస్తారు. కరెక్టే, తప్పు లేదు. మీ ప్రార్థన దేవుడు ఆలకించేవాడు అయి ఉంటాడు. అసలు మన పిల్లలు బాగోపడడానికి కారణం ఏంటి అని, మన చేపల చెరువులు బాగోపడడానికి కారణం ఏంటి అని, మన జీవితంలో దరిద్రం అవడానికి కారణం ఏంటి అని తెలుసుకున్నప్పుడు మనకు తెలియక చేస్తాం ఆ ప్రార్థన. ఆ ప్రార్థన చేయం, ఆ ప్రార్థన చేయమండి. ఒక మోటార్ సైకిల్ పాడైపోయినప్పుడు మెకానిక్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ మోటార్ సైకిల్ గురించి చెప్తాడు, దీనికి పలానా పార్ట్ పోయింది, అందుకే మోటార్ సైకిల్ పని చేయట్లేదు. ఒక కారు ఆగిపోయినప్పుడు మెకానిక్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు మెకానిక్ చెప్తాడు, దీనికి పలానా పార్ట్ పోయింది, అందుకే పని చేయట్లేదు. అలాగే మన జీవితంలో బైబిల్ పట్టుకున్న తర్వాత మెయిన్ కాన్సెప్ట్ అభివృద్ధి. ఈ అభివృద్ధికి తాళం చేయాలంటే భక్తి.
మనం అందరం ఉంటాం, మేము భక్తులుగానే ఉన్నాం. నా పేరు చెప్తే మీకు అందరికీ చాలా కోపం వస్తుంది. ఏంటో సాధించేస్తాడు అనుకో మనిషి, అలా పట్టుకుని రాసేస్తాడు నేలనేసి. పొగడడు, బొత్తిగా పొగడడు. మీరు బాగా ప్రార్థన చేస్తున్నారు, మీరు చాలా మంచివాళ్ళు, మీరు చాలా ఇదైన వాళ్ళు అన్నింటి ఎప్పుడు సాధిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎక్కడయో పురాతన వాక్యాలు తీసుకొచ్చి అవి పెడతా ఉంటాడు అక్కడ అని మీకు చాలామందికి 100కి 95 మందికి ఆ బాధ. ఇప్పుడు అబ్రహాంతో పాటు లోతు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి అబ్రహాం దగ్గర ఎదిగాడు. మీకు మొన్నసారి చెప్పాను, అబ్రహాం మహాభక్తుడు. బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే తల్లి తండ్రుల యొక్క భయభక్తులే పిల్లలకు ఆశీర్వాదం. వాళ్ళు నేర్చుకుంటారంట అది కూడా. కానీ లోతు భార్య నేర్చుకున్నారా లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళు సొదొమ గొమొర్రా వెళ్ళిపోయారు. సొదొమ గొమొర్రా వెళ్ళి అక్కడ అపహాస్యులు కూర్చుని చోటు మకాం పెట్టుకున్నారు. పాపులు సంచారం చేసే చోట మకాం పెట్టారు. మీరు అనొచ్చు, అబ్రాహాం తమ్ముడు కదండి, అబ్రాహాం గారు మరదలు కదండి, శారమ్మ గారు తోడుకోవాలి కదండి, దేవుడు వాళ్ళని అంతగా భయంకరంగా నాశనం చేశాడు. బైబిల్లో ఆస్వాదించే దేవుడు నీకు భయభక్తి లేనప్పుడు నాశనం కూడా చేస్తున్నట్లుగా కరెక్ట్గా కనపడుతుంది బైబిల్. దానికి రుజువులు మన దగ్గర ఈ రాత్రి చెప్పడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు బాధపడుతున్నారు మీరు రుజువులు చెప్తే. పలానా వాళ్ళు ఇలా చేయటం వల్ల ఇలా దెబ్బతిన్నారు, పలానా వాళ్ళు ఇలా చేసిన వాళ్ళని ఈ విధంగా అయ్యారని చెప్తుంటే అది మీకు బాధ అనిపిస్తుంది. మమ్మల్ని పొగడకుండా ఇలా చేస్తున్నాడు ఏంటని. ఆ విధంగా లోతు భార్య చూద్దామండి. ఆదికాండం 19:26 వచ్చిన ఆ పట్టణములలో ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. అబ్రహాం ఇంట్లో లోతు ఉంది, అబ్రహాం ఇంట్లో లోతున్నాడు. అబ్రహాం ఇప్పుడు మా ఇంట్లో ఉందనుకోండి, అస్తమాను వస్తూ ఉంటారు నా దగ్గరికి. అంటే నేను అనుకోవచ్చు నేను చాలా గొప్పవాడిని, చాలా బలవంతుని అని. నేను చాలాసార్లు చెప్తాను, యూ టర్న్. నేను ఎవరినండి? యూ టర్న్. ఇక్కడ మీరుండగా ఇక్కడ భగవంతుడు ఉంటాడు, ఇక్కడ నేనుంటాను. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మీకు చెప్తాను. మీరు ఏమి ఆలోచిస్తున్నారో దేవుడు చెప్తాడు. అదే మీరు అస్తమానం వచ్చా నా దగ్గర విచారణ చేసేది. ఇవాళ పొద్దున్న ఒక ఆవిడ వచ్చిందండి, వాళ్ళ అబ్బాయి నురగలు కక్కి పడిపోయాడు. దేవుడు వెంటనే చెప్పాడు, గ్రహ కొట్టేస్తుంది. గ్రహ కొడతా వాడు ఆటో డ్రైవరు అర్ధరాత్రిగాడు, వాడు ఎక్కడో పొలిమారు వేస్తుంటారు. ఆ పొలిమారు దాడుతుండగా టబీమని వేసిందంటే 12 దాటిన తర్వాత దేవతలు తిరుగుతాయి. ఆ దేవతలు నిలబెట్టినప్పుడు అవి తిరుగుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా ఆ టైంలో వాడు వెళ్ళాడు, వేసింది. సరే, ఇందాక మధ్యాహ్నం వచ్చి చెప్పింది, మాట్లాడుతున్నాడండి, చూస్తున్నాడు, తింటున్నాడు. ఏం చేశాడు దేవుడు? చెప్పాడు. చెప్పిన వెంటనే ఇంకో పని చెప్పాడు, ఈ తైలం పెట్టుకెళ్ళి రాయండి, అర్ధరాత్రి వదిలేస్తని చెప్పాడు. అంచేత ఇక్కడ మనం ఈ యొక్క లోతు భార్యకి అబ్రాహాం గారి భార్య దగ్గర ఉన్నారు.
వాళ్ళు అస్తమానం దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, దేవుడు అలా మాట్లాడుతున్నాడు, దేవుడు ఇలా చేస్తున్నాడు, మనం ఎలా ఉండేవాళ్ళము, ఎలా ఆశ్రయించాడు, ఇలా చెప్పాడు, అలా చేశాడు, ఇలాగ మనల్ని దీవిస్తున్నాడు. ఈ మాటలే అబ్రాహాం గారి భార్య మాట్లాడుకుంటూ ఉన్నారు. అటువంటి ఇంట్లో వీళ్ళిద్దరూ ఉన్నారు. కొంచెం గమనించండి. దేవుడు ఉన్నాడు, దేవుడు అనువాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు అనువాడు, దేవుడు సజీవుడు, దేవుడు జీవం గలవాడు అనే చెప్పుకునే ఇంట్లో లోతమ్మ ఉన్నారు. కట్గా అబ్రాహాం గారు ఏం చెప్పాడంటే, నాయన నేను చెప్తే మా తమ్ముడు నమ్మడం. నా తమ్ముడు అంటే అనుభవం ఉంది అబ్రాహాం గారికి. అయితే ఏం చేయమంటామని అడిగాడు దేవుడు. స్వయంగా మీరు వెళ్ళండి. స్వయంగా వాళ్ళు వెళ్ళారు అనే దానికి మనకి 19వ అధ్యాయంలో ఆయన ఊరిగవిలో కూర్చున్నాడు. దేవుణ్ణి చూసుక పరిగెట్టుకెళ్ళాడు, తీసుకెళ్ళాడు, ఇంటికి తీసుకెళ్ళాడు, కాళ్ళు గడిగడయ్యే పడ్డాడు. దేవుడు ఒక మాట చెప్పాడు, నాయన అగ్నిగుండాలతో తొలడిపోద్ది, వెళ్ళిపోండి నాయన అని చెప్పాడు. ఇక్కడ లోతమ్మ నమ్మలేదు అని రాశాడు దేవుడు. ఎవరి మాట నమ్మలేదంటే అండి, స్వయంగా దేవుని మాట. అది ఒట్టిది. జాగ్రత్త. నేను మధ్యాహ్నం ఒక ఆవిడ చెప్తుంది, మీరు ఏది వాక్కిస్తారో అడుగుతారు మిమ్మల్ని, ఆ వాక్కుకి వ్యతిరేకంగానే మాట్లాడతారు. అడుగుతారు మిమ్మల్ని. నేను నవ్వుకుంటాను, నాకెందుకండి, నాకేం సంబంధం? నేనేమైనా ఆశ్రదిస్తానా? మిమ్మల్ని ఏమైనా గనపరుస్తానా? ఆశ్రయించేవాడు వేరుగా ఉన్నాడు, మిమ్మల్ని కనపరిచేవాడు వేరుగా ఉన్నాడు. ఆయన చెప్పమన్నాడు, నేను చెప్పాలి. చెప్పకపోతే ఏమవుద్దండి? నాకు శిక్ష. ఆ వరప్రభావం ఇచ్చాడు, వరప్రభావం వాడపోతూ ఊరుకోడు. అంచేత మనం చాలా జాగ్రత్త చేసినప్పుడు ఈ లోతమ్మకి లోతైకి ఏ మాత్రం కూడా ధనం గురించి తెలుసు, పొలాల గురించి తెలుసు, ధనం ఉంటే ఎలా ఉంటుందో తెలుసు, కానీ దేవుని ఆశీర్వాదం తెలియదు. అందుకే వీళ్ళకి దేవుని మీద నమ్మకం లేదు, భయభక్తులు. అంచేత మనం ఇక్కడ కూర్చుని దరిదాపులు 27 రోజుల నుంచి మనము దేవుని మాటలు వింటున్నాం. మనం దేవుని మాట నమ్మని పక్షములో మనము శిక్షకు పాత్రలవుతాం. వాక్కలు అవధి అనే విషయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ న్యాయాధిపతుల్లో ఒక ఆయన కనబడతాడు, సంసోను కనబడతాడు. ఈ సంసోను పుట్టుకతో నాజీరు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. నాజీరు అవగానే అభిషిక్తుడు. ఈ అభిషిక్తుడికి ఒంటిమే కట్టేయడం వెళ్ళలేదు. ఎలా ఉన్నాడో అలాగే ఉండాలి. అభిషేకం ఎప్పుడు పోద్దని చెప్పాడంటే, ఈ యొక్క ఒంటి మీద కట్టేసినప్పుడు వాళ్ళున్న బలం పోద్దని చెప్పాడు. ఇది సంసోనుకి తెలియదా అంటే, సంసోనుకి తెలుసు, పూర్తిగా తెలుసు. అయితే ఢిల్లీలో అడుగుద్ది. అడిగినప్పుడు సంసోను చెప్తాడు, నా శక్తి, నా బలము తల ఇంటుకుల్లో ఉందని చెప్పాడు. తాగేసి అదేం చేసిందంటే దిట్టంగా తాగబోయించి వాడు కట్లు కట్టేసి మంగళం పిలిపించి శుభ్రంగా గురిగించి లేచాడు. ఊపాడు, ఏమవలేదు. బలంగా ఊపాడు, ఏమవలేదు. చూసుకున్నాడు, నెత్తి మీద ఇంటికిళ్ళు. వాడు కళ్ళు రెండు పోనీ తిరగట్రాయి తిప్పాడు. అభిషిక్తుడైన నాజీరైన సంసోను ఏ మాత్రం కూడా భయభక్తి లేకుండా భయంకరంగా దేవుని అవమానపరిచి దైవాజ్ఞను మీరి కళ్ళు రెండు పోగొట్టుకున్నాడు. దేవుడు మనకు అవమానకరంగా
మీ దేవుడు ఏమి చేశాడు, మీ దేవుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్నల వర్షంతో వాళ్ళందరూ కూడా సంసోన్ మీద తాగిన సారా పోశారు. అంత అవమానపరిచారు. కానీ అవమానపరిచింది సంసోన్ కాదు, దేవుణ్ణి అవమానపరిచారు. ఎవరి మూలంగా అంటే భయభక్తులు లేని సంసోన్ మూలంగా. భయభక్తులు లేని సంసోన్ మూలంగా దేవుడు అవమానపరచబడ్డాడు. ఇవాళ మనం భేదవాళ్ళుగా ఉన్నా, ఇవాళ మనం రోగులుగా ఉన్నా, ఇవాళ మనము దరిద్రులుగా ఉన్నా, లేకపోతే మన కుటుంబాలు మరి చీకట్లో జీవిస్తూ ఉన్నా, ఎవరికి నందంటే మహాతండ్రికి మీ మూలంగా నింద, అవమానం. దానికి కారణం ఏంటంటే మీరు భయభక్తులు కలిగి లేకపోవటము. చిన్న మాట మనం తీసుకుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒక అమ్మాయికి పెద్ద మనిషి అయింది, ఒక 5-6 సంవత్సరాలు ఇంట్లో ఉంది. చాలా సంబంధాలు అనుకున్నారు. పలానా వాళ్ళ అబ్బాయిని చేద్దాం, పలానా వాళ్ళ అబ్బాయిని చేద్దాం, పలానా వాళ్ళ అబ్బాయిని చేద్దాం, పలానా వాళ్ళ అబ్బాయిని చేద్దాం అనుకున్నారు. ఈ అమ్మాయి కూడా కిటికీలో కూర్చొని చూస్తుంది. ఆ అబ్బాయి ఎర్రగా ఉన్నాడు, ఈ అబ్బాయి తెల్లగా ఉన్నాడు, ఆ అబ్బాయికి చాలా తల ఉంది, ఇలాగా ఆ అబ్బాయిని చేసుకుందాం, ఈ అబ్బాయిని చేసుకుందాం అనుకున్నాను. లాస్ట్కి తల్లిదండ్రులు ఒక సంబంధం నిర్ణయం తీసుకున్నారు. ఆ సంబంధానికి ఆ అమ్మాయిని పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి భర్తకు కాపురం చేయాలా వద్దా? చేయాలా వద్దా? చేయాలి కదండి. అది ఎవరి ఏర్పాటు? ఇప్పుడు నువ్వు దేవుడి బిడ్డవి, నువ్వు ప్రార్థన చేయాలా వద్దా? ఆ దేవుడితో సాగాల వద్దా? చూడండి వీళ్ళంత భయంకర స్థితిని అనుభవించారు. చూద్దాం యోహాను 11:45. కాబట్టి మరియ వద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనం ఏమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక క్రియలు. ఇప్పుడు ఒక అద్భుతం మనం విందామండి. మనిషి ఎంత దురదృష్టవంతుడు. మార్తా మరియలు వాళ్ళ తమ్ముడు మరి వ్యాధిగ్రస్తుడుగా ఉన్నాడు, మీకు అందరూ తెలుసు. వాడికి కులం పిచ్చింది, బాగా ఎక్కువ కులం పిచ్చాడికి. కానీ మార్తా మరియలు ఎందుకు యేసుని ఆహ్వానించారంటే యేసు గురించి వింటున్నారు. ఆయన ముట్టుకున్నా, ఆయన మాట్లాడినా, ఆయన టచ్ చేసినా ఇలాగా స్వస్థ అయిపోతుంది. ఆయన యూదుల కుమారుడే, కానీ మతాన్ని పట్టించుకోవడం. ఆయన యూదుల కుమారుడే, కులాన్ని పట్టించుకోవడం. ఆయన యూదుల కుమారుడే, ఉన్న స్థితిలో ఏం చూసుకోవడం. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన స్వస్థపరుస్తాడు అనే విషయాన్ని వాళ్ళు విన్నారు. దానికి ఏం చేశారంటే వాళ్ళు ఇంట్లోంచి, యూదులు ఇంట్లోంచి బయటికి రారు. లాజరును తీసుకుని యేసు దగ్గరికి వెళ్ళిపోవాలి, వెళ్ళలేదు. వాళ్ళు ముగ్గురు బ్రహ్మచారులే. వాళ్ళు దేవాలయం దగ్గరే ఉన్నారు, వెళ్ళలేదు. వెళ్ళనందుకు యేసుప్రభుకు కోపం రావాలి. మరి ఎందుకు రాలేదు? యేసుప్రభుకు కోపం రావాలి. కొంతమంది ఇంట్లో పడుకుని కౌరంతో ఉంటారు. కౌరమే కౌరు. మన సత్యరాజు గారు పట్టుకొస్తూ ఉంటారు కౌరులు, కౌరమే కౌరు పంపుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు రాలేదో యేసుప్రభు తెలుసు. వాళ్ళు యూదులై ఉన్నారు. యూదులు గృహాన్ని విడిచి బయటికి రారు, వారి ఘోష. అంచేత యేసుప్రభు అక్కడికి వెళ్ళాడు.
యేసు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ పనికిమాలోడు ఆడు కులంపించ తప్పులేదు, ఆడు కులంపించ వెళ్ళిపోయాడు. వ్యాధున్నా బాగాలేదు, ఏమైనా బాగాలేదు, కులంపించింది. కానీ ఈ మార్త మరి ఏం చేశారంటే యేసు ప్రభు వచ్చినప్పుడు అతనికి మర్యాద చేశారు. గుర్తుపెట్టుకోండి, అతను సన్మానించారు, గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఎంతోమంది చెప్పడుగా విన్నారు వాళ్ళు. యేసు ప్రభు ఇలా మాట్లాడతాడు, అలా మాట్లాడతాడు, కులాల మతాలు ఏం పట్టించుకోడు, దేవుడి గురించి మాట్లాడతాడు, మరి ఇలాగా చక్కగా ఇచ్చేస్తాడని చెప్పి విన్నారు. అంచేత వీళ్ళు ఒరిజినల్గా యూదులు కాబట్టి యూదులు దేవుణ్ణి ఆరాధిస్తారు, యూదులు ఆత్మ ఉందని నమ్ముతారు, దేవుడు ఆత్మని నమ్ముతారు. ఎప్పుడైతే విషయాలు విన్నారో మరియా ఆయన మాట్లాడే మాటలు వినాలని ఆసక్తి కలుగుంది. ఇటు పోతే పోయిందండి లాజరుగాడు. మరియా మాటలు విని యేసు ప్రభుతో మాట చెబుతుంది, నువ్వే పునరుద్ధానుడివి. అంటే యేసు ప్రభు మాటలు విని మనం చాలా నుంచి వాక్యం వింటాం, ఎన్నో సంవత్సరాల నుంచి విన్నాం, లేకపోతే ఉపవాస ప్రార్థన ప్రారంభించి కానించి రోజుగా 5 ప్రసంగాలు వింటున్నాం. కానీ మరియ చెప్తుంది, నీవే పునరుద్ధానుడివి, నా దగ్గర ఏం చెప్పొద్దు, నీవెవరో తెలుసుకున్నాను నేను అని డైరెక్ట్ డైలాగ్ వేసింది. మా అత్త ఏం చెప్పిందంటే, సరే చచ్చిపోలే మా తమ్ముడు, ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున సమాధిలో పెడతారు కదా, ఆ దేవుడు వస్తాడు కదా, ఆ దేవుడు చెప్తాడు, అది పిల్ల పని అంది మార్త. వాళ్ళిద్దరు క్వైట్ డిఫరెన్స్. మొత్తానికి యేసు లాజర్ని లేపాడు. లాజర్ని లేపిన తర్వాత అక్కడ అందరూ చూడటానికి వచ్చారు. లాజరుతో పాటు యేసు ప్రభుతో పాటు లాజరు భోంచేస్తున్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. యూదులు లేక నువ్వు నేను చేసే ఏదో పనులు గుర్తుపెట్టుకోండి, పనికి మళ్ళీ పనులు. చచ్చిపోయిన లాజరు బతికాడు, రిసల్ రైట్. లాజరు యేసు ప్రభుతో భోజనం చేస్తున్నాడు. యేసు ప్రభు లాజరుతో భోజనం చేయడం గొప్ప, లాజరు యేసు ప్రభుతో భోజనం చేయడం గొప్ప? మీరు చెప్పండి, వెళ్ళిపోతాను. లాజరు యేసు ప్రభుతో భోజనం చేయటము వాళ్ళందరికీ కంటగింపు వచ్చింది. మనం పెద్ద కులం వాడు, ఆడైతే ఇతను చెడిపోయాడు, ఎవడో ఏసన్న కుర్ర ఏదో ఇతను చెడిపోయాడు, ఆడు రోడ్డు అంటే తిరుగుతున్నాడు, ఆడికి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, ఆడు రోడ్లు అంటే తిరుగుతున్నాడు, ఏదో వాళ్ళు ఎత్తివేసి ఆడుతున్నాడు, నేను ఎత్తివేసి ఆడుతున్నాడు, వేషాలు వేస్తున్నాడు, మన కులానికి విలువ లేకుండా చేస్తున్నాడు, మన మతానికి విలువ లేక మనకు రోడ్డుగా పుట్టినంటే సిగ్గేసిపోతుంది, ఎక్కడ చెప్పుకోలేకపోతున్నాం. మాలపిల్లి వెళ్ళిపోతున్నాడు, కాప్టూరు వెళ్ళిపోతున్నాడు, రాజులపేట వెళ్ళిపోతున్నాడు, అటు దూరిపోతున్నాడు. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాం. అక్కడ వాళ్ళు చెప్పగానే వాళ్ళందరూ మీటింగ్ పెట్టి ఏం చేయాలి, ఈయన ఏం చేయాలి, లాజర్ లాంటి వాడితో బలిసేస్తున్నాడు. ఇప్పుడు లాజర్ అంటాడు పునరుద్ధానం ఆయనే, జీవం వాడు. అదిగో లాజర్ లాంటి వాడు మార్చేశాడు. ఏమనేవాడు రోజును మన కులం గొప్పదే, మన మతం గొప్పదే, మన జాతి గొప్పదే, ఆ యేసు అన్నవాడు ఉన్నాడా, ఉట్టి ఎదవా, వాళ్ళ అమ్మ కన్నదా, ఎవడికో కందా, మనకు అంట కట్టిందా, ఆడి ఎదవా అన్నాడా లాజరుగాడు. ఇప్పుడు లాజరుగాడు కూడా ఆయనే పునరుద్ధానము, ఆయనే సత్యనాన్ని కూడా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఈ తొంట్లోని ఏం చేయాలి మనం? తలకాయ పొడి వచ్చేస్తుంది అనుకోండి, మన కులానికి చాలా తలకాయ వచ్చేస్తుంది అనుకోండి. యూదుల యొక్క మతాధికారుల యొక్క ఉద్దేశం, యూదుల యొక్క ఉద్దేశం, ఆయన ఏం చేస్తున్నాడో కూడా చూడాలి కదా మనం అండి. మత్తయి 4వ అధ్యాయము 24వ వచనం. భక్తిహీనులు ఎలా ఉంటారో చూద్దాం.
యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించి సువార్తను. 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, దేవుడు వచ్చేసాడు. 2, అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు. కులం చూసుకుంటలేదు, మతం చూసుకుంటలేదు, జాతి చూసుకుంటలేదు. వాళ్ళు యూదులుగా పుట్టారా, లేకపోతే వాళ్ళు అన్యులుగా పుట్టారా, వాళ్ళు రాజుల, కాపుల, బ్రాహ్మల, కౌట్ల, మాలోళ్ళ, మండోళ్ళ, ఈ విషయాలు పట్టించుకుంటలేదు. ఆయన దగ్గర ఒక వరప్రభావం ఉంది. ఆయన ఎవరినెత్తిమే చేయటం స్వస్థ అవుతారు. దేహి నుంచి గ్రీకు స్త్రీ వచ్చి అడుగుద్ది, నాయన మరి నా పిల్లకి దేహం పట్టుకుంది, నేను కుక్కలాడదాన్ని, అమ్మ స్వస్థ వదిలిపో. శతాధిపతి వచ్చాడు, నాయన నా పాలే లేగట్లేదు, దీర్ఘరోగ్యం మారిపడా, ఇప్పుడే స్వస్థ ఉంది. మరి ఒక దైవజనులు వచ్చారు, అయ్యా నా కూతురు చనిపోయింది, నా కూతురు రోగిగా ఉంది, మీరు మా ఇంటికి రావాలి, వస్తున్నాను ఆగండి అన్నాడు. ఈ లోపల వార్త వచ్చింది, చనిపోయింది, నేను వస్తున్నాను, మీ ఇంటికి వస్తున్నాడు. ఆ అమ్మాయిని లేపాడు. ఒక ఆవిడ ఒక్కటే కూతురు, ఆ కూతురుకి అంత చచ్చిపోయింది, పాడికట్టు తీసుకెళ్తున్నారు. ఆ కూతురు కూడా పరిగెడుతుంది, నా కూతురు, నా కూతురా, నా కూతురు, ఒక్కగానొక్క కూతురు కదమ్మా, అయ్యో అమ్మో నువ్వు లేకడనే బతకలేనమ్మా, నువ్వు లేకడనే బతకలేనమ్మా, అమ్మా అమ్మ. యూదులు బయటికి రాకూడదు, పాడి కూడా పరిగెడుతుంది. వెంటనే యేసు ప్రభు అన్నాడు, పాడి దింపండి. ఆ తల్లి యొక్క బాధని చూడలేకపోతున్నాను, ఎండలేసి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఎవరి స్త్రీలతోనైనా మాట్లాడుతున్నాడా? ఎవరి సొమ్ము నేను ఆశిస్తున్నాడా? ఎవరినైనా కులం గురించి కానీ, మతం గురించి కానీ, జాతి గురించి కానీ మాట్లాడుతున్నాడా? దేహి అన్న వాళ్ళకందరికీ అని కార్యం చేస్తాడు. ఆయనలో తప్పేంటి చెప్పండి, మీరు తప్పేంటి చెప్పండి, మీరు చెప్పండి. మీరు అందరూ చాలా భక్తులు ఇక్కడ ఉన్నారు, మహాభక్తులు ఇక్కడ మీరు ఉన్నారు. ఆయన చేస్తుంది ఏంటో మీరు చెప్పాలి. ఎందుకు? ఆయనంట యూదుల కుర్రోడంట, యూదుల కుర్రోడు కాబట్టి యూదులతోనే మాట్లాడాలంట, అన్యులతో మాట్లాడకూడదంట, అన్యులతో మాట్లాడకూడదు. అది వాళ్ళ ఉద్దేశం. యూదులు ఒక్కళ్ళే గొప్పవాళ్ళు, వాళ్ళు మైలుపడిపోతారు. అంచేత ఎవరితో మాట్లాడకూడదు, కులం తగ్గకూడదు, కానీ ఎవరితో కూడా మాట్లాడకూడదు. అది వాళ్ళ యొక్క ఆలోచన అంట. చూద్దాం ఒకసారి మత్తయి 27:11 చూద్దాం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని ఆయన నడుగగా యేసు అతన్ని చూచి నీవు అన్నట్టే అనెను. ఈ సందర్భం ఎందుకు వచ్చింది? గొప్ప గొప్ప జ్ఞానులు లేక బైబిలు మరి మహిమను తెలిసిన వాళ్ళు చాలామంది అతనే యూదుల రాజు అని చెప్తున్నారు. ఈ యొక్క అనేక మంది ఈ యేసు ప్రభు చేసే అద్భుతాలు చూసి రావాల్సిన వాడు ఆయన వచ్చాడు. జబదే గారు చెప్పారు, సిమోన్ గారు చెప్పారు, ఆశ్వర్ గోత్రాలు చెప్పింది, యోహాను గారు చెప్పారు, జ్ఞానులు చెప్పారు, రావాల్సిన వాడు ఆయన వచ్చాడని చెప్పారు. ఈ వదంతిని బట్టి అన్యుడైన పిలాతు అడిగాడు, నీవేనా యూదుల రాజు? నువ్వు అన్నట్లే. కొంచెం ముందుకెళ్ళమ్మా. ఏమర్థించావు? 17 వచ్చిన చూడు, మత్తయి 27:11. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు నీవు కోరుచున్నావు? బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా? ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నారండి. బరబ్బా మర్డరిస్టు, బరబ్బా తాగుబోతు, బరబ్బా పనికిమాలాడు, చాలా మర్డర్లు చేశాడు. వాడు జైల్లో ఉన్నాడు. జైలు ఆచార ప్రకారం మొన్న ఒక ఆవిడ అడిగింది, మరి ఈ సంవత్సరంలో మా వాళ్ళు వదిలేస్తారా అని అడిగింది.
బాబు ఇంకో ఇద్దరికి ఎక్కడైనా స్పాట్ ఉంటే వదిలేయచ్చు, మరి ఇంకా స్పాట్ లేదు కాబట్టి వదలరమ్మా అని చెప్పాడు. ఆయన చేత మనం చాలా జాగ్రత్త చూసినప్పుడు ఇక్కడ ఒక మాట అన్నారు, మర్డరిస్ట్ అయిన దురాంతకుడైన బరబ్బాని విడిచిపెట్టమంటారా? ఈ సంవత్సరంలో ఎవరినో ఒకటి విడిచిపెట్టాలి. యేసుని కూడా జైల్లో పెట్టారు. ఈ మహానుభావుడైన యేసుని విడిచిపెట్టమంటారా అని అడిగారు. అక్కడ యూదులందరూ, ఇతరులు కాదండి, యూదులందరూ ఒక కేకేశారు, బరబ్బాని విడిచిపెట్టండి, యేసుని సిలువేయండి. యేసు మీద ఎంత కక్ష ఉందో చూడాలకి. యేసు ఏం చేస్తున్నాడని కక్ష పెరిగింది వాళ్ళకి. యేసు ఏం చేస్తున్నాడు అంత కక్ష పెంచుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఎవరో యూదులు. ఈ అడావుడి చేస్తుంది ఎవరో యూదులు. యేసు ప్రభు ఎవరో యూదుల కుమారుడు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఎవరు. ఆయన దగ్గర వరప్రభావం ఉంది. వరప్రభావం బట్టి మరి తల్లిగారిని అదే నేను మరి చాలా కాలాన్ని పేచి పెట్టింది. అది నీ దగ్గర గొప్ప వరప్రభావం ఉంది. తను దేనికి అలవాటు పడిపోయింది? పొగడ్తకి. రెండోదిగా తనకి ఆధారం లేని జీవితాన్ని పెట్టుకుంది. తను ఎవరితో ఆధారపడి ఉండాలి? దేవుడితో ఆధారపడి ఉండాలి. అలా కాకుండా ఆధారం లేని జీవితాన్ని పెట్టుకుని ఆ పని చేయలేకపోయింది. దానికి దేవుడు వ్యాధి ప్రాప్తం చేశాడు, ఆజ్ఞ అతిక్రమించి. అంచేత యేసు ప్రభు దగ్గర ఆ వరప్రభావం ఉంది కాబట్టి వరప్రభావాన్ని ఆయన ప్రశ్నింపజేస్తారు. ఇప్పుడు యూదులు అంటారు, యేసుని సిలువేయండి, బరబ్బాని విడిచిపెట్టండి. దానికి ఏం జరిగిందో చూద్దామండి. 22వ వచనం చూద్దామండి. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని ఇప్పుడు పిలాతు అడుగుతున్నాడు, నాయనా నేను న్యాయపీఠం మీద ఉన్నాను, నేను అన్యాయ తీర్పు చెప్పలేను. బరబ్బా అయితే మర్డర్లు చేశాడు, బరబ్బా అయితే వ్యభిచారం చేశాడు, బరబ్బా అయితే ఎవరినో కొట్టి ఇడిసేసాడు. యేసు మీద అటువంటి నింద ఒక్కడి కూడా లేదు. మీరు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు? యేసు గురించి ఎవరు చెప్పిన మహానుభావుడు, ఆయన గొప్ప ప్రవక్త, ఆయన గొప్ప నీతిమంతుడు, ఆయన గొప్ప యథార్థపరుడు, ఆయన దైవ సంబుతులని చెప్పుకున్నాడు. మీరేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు? ఈ అన్యాయపు తీర్పు ఎందుకు చేస్తున్నారు మీరు? ఎందుకు అంత పవిత్రుని మీరు సిలువేయాలంటున్నారు? మీరు అంత పవిత్రుడి మీద ఎందుకు మీరు కక్ష పెంచుకున్నారు? అంత నీతిమంతుడి మీద ఎందుకు మీరు అలా కక్ష పెంచుకున్నారు అని అడిగాడు పిలాతు. అడగల కారణం చెప్పాడు. చూద్దాం 24 వచ్చిన చూడు. 24 పిలాతు అల్లరి ఎక్కువ అవుచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని 22 వచ్చిన చూడమ్మా. 22 అండి. 22 అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు 19 వచ్చిన చూడమ్మా. 19 అండి. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఇప్పుడు తప్పట్ల కొట్టు. నీకు దురదెక్కువ. అందులోకి యేసు ఏ విధంగా చరిత్ర నడిచిందో ఈనాడికి క్రైస్తవులు అదే చరిత్ర, అదే దరిద్ర చరిత్ర, అదే దుఃఖకరణ చరిత్ర నడుపుతూ ఉంటారు. వార్షికం తీసుకుంటారు. ఇక్కడ పిలాతు భార్య చెప్తుంది, అతను నీతిమంతుడు, అతను జోలికి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్తాడు? ఇతను న్యాయపీఠమే కూర్చున్నాడు, న్యాయం చెప్పాలి. అందుకు పిలాతు అంటాడు, అతనిలో అనీతి లేదు, అతనిలో ఏ దోషము లేదు, మరి ఎందుకు యేసుని సిలువేయాలంటున్నారు మీరు?
ఆ గొడవ నీకు అనవసరం. యేసు సిలువ ఏమని చెప్తున్నాం కదా, యేసు సిలువే. నీకు ఏడిన చేత కదా, నువ్వు అర్థమావా, తప్పగా తప్పగా ఆ సంగతి మేము చూస్తాం. ఏంటి వీళ్ళకి బాధ, ఏంటి వీళ్ళకి ఇంత వేదన, ఎందుకు ఇలాగా భయంకరంగా యేసువే కక్ష పెంచుకున్నారు? పిలాతుని అన్నారు, నీకు చేత కాకపోతే పక్క తప్పుకో. పిలాతు అంటాడు, అన్యాయపు తీర్పు నేను చెప్పలేను, ఈ భయంకరమైన అన్యాయపు తీర్పు చెప్పలేను. కానీ అతనిలో ఏ దోషం లేదు. అతను యథార్థంగా నీతిమంతుడై ఉన్నాడు, అతను పరిశుద్ధుడై ఉన్నాడు, అతను చాలా గొప్పవాడై ఉన్నాడు. అతని గురించి అనేక మంది సాక్ష్యం చెప్తున్నారు. అతనికి తీర్పు చెప్పి నేను శిక్షకు పాత్రును కాలేను. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళకి మాట్లాడే మాటలు. ఈ తుంటోళ్ళు చూడండి ఎలా మాట్లాడుతున్నారు. ఈ తుంటోళ్ళ మాటలు ఎలా ఉన్నాయి చూడండి మీరు ఒకసారి. ఆయన చెప్తున్నాడు, పిలాతు భార్య చెప్తుంది, పిలాతు చెప్తున్నాడు, అయ్యా అతనిలో ఏ అనీతి లేదు, అతనిలో ఏ పాపం లేదు, అతను సిలివేసేంత దుర్మార్గుడు కాదు అని చెప్పాడు. ముందుకు వెళ్దామండి. 26 వచ్చిన చూడు. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి, చూడు 26 వచ్చినవేనండి, సిలువే అప్పగించెను. 26 వచ్చిన చదవనండి ఇంకానండి. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసుని సిలువేయమని మేము వేసుకుంటాం, మేము ఏదో చూసుకుంటాం. అప్పుడు పిలాతు మళ్ళీ చెప్పాడు, అతనిలో పాపం లేదు, అతనిలో ఏ దోషము లేదు. మీరు కలవరపడుతున్నారు, రాబోయే ప్రమాదం మీకు తెలియట్లేదు అని పిలాతు చెప్పినప్పుడు, ఆ పాపమును ఆ శాపమును మా పైనను మా పిల్లల పైన ఉండునుగాక. మతం ఎంత పిచ్చతో చూసారా? పిలాతు చెప్తున్నాడు, అతను నీతిమంతుడు, అతను జోలికి వెళ్ళొద్దు. వీళ్ళు ఏమంటారంటే కులపిచ్చోళ్ళు, కుదరదు, ఒకవేళ నిజంగా అన్యాయం తీర్పు అనుకో, నిజంగా కాదనుకో, ఆ తీర్పు ఏదో మామేకి వస్తాయా? నువ్వేంటి మాకు నీతులు చెప్తావేంటి, మాకు బైబిల్ తెలియదు అనుకున్నావేంటి, మాకు మతం తెలియదు అనుకున్నావేంటి, మాకు జాతి తెలియదు అనుకున్నావేంటి, మాకు చెప్తావుంటే నీతులా చెప్పంటావు, రాజు కౌరమ్మంటావా, రాజు ఫోన్ చేయమంటావా, నీ డొక్క చించేస్తానంటే అనుకున్నావు. మా కులం జోలికి రావద్దు, మా మతాల జోలికి రావద్దు, మా జోలికి రావద్దు, అదేదో మేము చూసుకుంటాం. ఆడ సంగతి మేము చూస్తాం. చూడు ఇప్పుడు ఏం చేస్తామో చూడు. అందించడమ్మా. 27 వచ్చిన చూసావా? 27 చదివేశానండి అన్నగారు. అధిపతి యొక్క మందిరం తీసుకుని పోయి ఆయన యుద్ధ వాక్యం వారు ఆయన వస్త్రములు తీసివేసి, ఎప్పుడైతే పిలాతు దగ్గర తీసుకొచ్చారు వాళ్ళు మళ్ళీసారి భజన ముందే ఊహించేసుకున్నారు, యేసుని ఎలా చంపాలి. గుట్టలు తీశారండి వాళ్ళు. తీసేసి బాగా తాగబోంచిన ప్రయత్నం చేశారు. యేసు ముట్టుకోలేదు. ఇంక ప్రారంభించారు ఆడుకొట్ట. మళ్ళీ ఏం చేశారండి, యేసు ప్రభు కళ్ళు మూతలు వేస్తారు, గుట్టగట్టేశారు. ఆడుకొట్ట ఈడుకొట్ట ఆడుకొట్ట ఆడుకొట్ట కొట్టినప్పుడు, రే గెలలు ఉన్నాయా అవునాయండి గారు, ఉన్నాయండి. రే అంటుపోసలు ఉన్నాయా? అవునాయండి గారు. వేసేయండి నా కొడుకుని. దొరికాడు, ఇప్పుడు దొరికాడు. ఎప్పటి నుంచో చూస్తున్నాం, చాలా కాలం నుంచి చూస్తున్నాం, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. దొరికాడు వేసేయండి రా. చూసారా భక్తిహీనులు వేసే అసలు. మనకి ఎందుకు కర్మ? ఎవరి కర్మకు వాళ్ళే కర్తలు. అనవలసిన స్థలములు భక్తులై ప్రవక్తలై దేవుని ముద్దుబిడలై దేవుని తెలుసుండి ఇదిగో అన్యాయపు తీర్పు. వాళ్ళకి ఏం పిచ్చ అంటే కులపిచ్చ. ఆ కులపిచ్చ బాగా ముదిరిపోయి తలకిక్కేసి ఏం చేశారు చూసినప్పుడు 45 వచ్చింది చూడమ్మా. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను
చీకటి కమ్మెను. చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ ఏలి ఏలి లామా లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. అలా యేసు ప్రభువాన్ని ఎలాగా అలా చేశారంటే ఊరుమయ్యని పెద్ద సులువు తయారు చేశారు. అలా కక్ష చూడండి, అందరూ చూడాలంట. ఎవరిని? యేసుని. ఎలాగంట? గుడ్డ లేనివాడుగా. ఎలాగంట? ఐసలు కొట్టి. కులాన్ని పాడు చేసిన వాళ్ళకి ఇదే శిక్ష. తెలుసు నీకు? కులాలను పాడు చేసిన వాళ్ళకి, కులాల జోలికి వచ్చిన వాళ్ళకి ఇదే శిక్ష. అందరూ చూడండి, తలకు ఉమ్మూయండి. మిమ్మల్ని ఏంటి అలా వెళ్ళిపోతున్నావు ఏంటి? ఉమ్మూయకుండాను ప్రేమ పెంచుకున్నావు ఏంటి? నీకు ఏమైనా పెట్టాడా? ఉమ్మూయి. అందరూ మూసారు. లాస్ట్ ప్రార్థన కూడా ఒక ప్రార్థన చేశాడు సర్వోన్నతుడు. వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరికి క్షమించిన ఆయన. లాస్ట్ ప్రార్థన చేశాడు, ఎదిగో నా ఆత్మ నీ దగ్గరికి చేర్చుకో. అప్పుడు యూదులు భయపడిపోవాలి. భయపడలేదు. రేయ్ పండగ చేసుకున్నారండి రా. అదే ప్రకటన గ్రంథంలో ఆవిడ ఉంది. దాన్ని ఇప్పుడు జరుగుతుందని చెప్తున్నారు. 2 పరిశుద్ధుల్ని వాళ్ళు రోడ్డు మీద కొడతారు, చంపేస్తారు. 3 రోజులు వేసి వెళ్ళిపోతారు. 1 యోహాను, 2 యేసు. దాన్ని వర్తమానంలో తీసుకొస్తున్నారు పెద్దలు. తప్పు. ఎంచుదంటే దర్శనం వరం అది. యేసు ప్రభు 3 రోజులు వేసిపోయాడు. అతను అంగీకరించబడ్డాడు. నేటి వరకు సర్వలోకములో యేసు కొనియాడబడుతున్నాడు. నేటికి యూదులు చెప్తున్నారు వాడు దేవుడు కాదు, వాడు మరియమ్మ కొడుకు. వాడు దేవుడు అయితే మా మతాన్ని గొప్పగా చేసేవాడు, మా కులాన్ని బాగా, మా కులం గొప్పదే, మా కులం గొప్పదే, మా జాతి గొప్పదని తెగ పొగిడేవాడు. ఆడు కులం తక్కువ ఏదో కాబట్టి, ఆడు జాతి తక్కువ ఏదో కాబట్టి వాడు మా కులాన్ని విమర్శించాడు. అందుకే సిలువేశాం. అందుకే పేతురు గారు అంటాడు మొదటిసారి, ఏ యేసుని అయితే సిలువేశారు ఆ యేసే రక్షకుడు. ఇది యూదులందరూ తెలుసుకోవాలి. మీరు చంపారే కులం తక్కువడని, మీరు చంపారే జాతి తక్కువడని, మీరు చంపారే అయ్యా భయంకరంగా సిలిమి ఎలాడదీశారే, ఎదుగో లేచాడు. ఆయనే రక్షకుడు. ఈనాటికి ఇంకా యూదులు, నిజంగా యూదులు జన్మ పాపకర జన్మ అండి. ఈనాటికి ప్రతిరోజు ఇవాళ ఆ ఇరానోడు ట్రంపులు చేసి ట్రోల్ చేసి అన్న తను కూడా చంపేశాడండి. ఇంకా ఎంతోమందిని చంపేశాడా? 12 సంవత్సరాల పిల్లలు తుపాకులట్టు తిరుగుతారండి. బుద్ధత్వాన్ని తుపాకులు. ఏ నిమిషాన్ని యుద్ధం వస్తుందో, ఏ నిమిషాన్ని ఎవరిని చంపేస్తారు, ఏ నిమిషాన్న. టైటస్ రాజ్ 97 లక్షల మందిని యెరూషలేము దేవాలయంలో చంపేశాడు. హిట్లర్ 67 లక్షల మందిని భయంకర బురదలో చంపాడు. హిట్లర్ ఏం చెప్పాడు తెలుసా? నాకు కక్ష ఆగట్లేదు. ఎందుకు ఆగట్లేదురా హిట్లర్ కనుక? ఆ యూదుల మీద అంత కోపం ఏంట్రా అంటే, సజీవమన్న తండ్రిని
జీవము గల తండ్రిని అవమానపరిచిన జాతి అది. ఆ జాతి భూమి మీద ఉండటానికి లేదు. ఈనాటికి అనేక మంది కంకణం కట్టు కూర్చున్నారు. ఆ జాతి భూమి మీద ఉండటానికి. ఏ జాతి? యూదా జాతి. ఆ జాతి చేతన పని ఏంటి? మా కులం గొప్పది, మా మతం గొప్పది, మా జాతి గొప్పది. కులపిచ్చోళ్ళు. అంచేత నాయంటి పోక్రియతలు చెప్తారు, ఇజ్రాయేల్ దేవుడు ఎంతో ప్రేమ. చిచ్చి అసహించుకున్నాడు. 2000 సంవత్సరాలు రోడ్లు తిరిగారు దరిద్రులు. మందిరం కట్టారు, మందిరం పడగొట్టుకున్నారు. మళ్ళీ కట్టాడు దేవుడు, మళ్ళీ పడగొట్టుకున్నారు. ఎవరు సమాధులు కాలిపోయి. వాళ్ళ మంచోళ్ళు ఏంటి? వాళ్ళని పొగుడుకుంటారంటే వాళ్ళని పొగుడుకుంటారేంటి? నేను రక్షించినందుకు వాళ్ళకి కోపమా? నేను కాపాడినందుకు వాళ్ళకి కోపమా? అక్కడ లేఖనం చెప్పింది, ఆయన పిల్లల కోసం పుట్టాడు, ఆయన పిల్లల కోసం సిలువమరణం పొందాడు, ఆయన పిల్లల కోసం లేచాడు, ఆయన పిల్లలు లేపుకున్నాడు. నీకేం దొరదా? నీకెందుకంత బాధ? నువ్వెందుకు అలా తవ్వుతావు? నీకు బుద్ధి ఉందా? నువ్వు అన్నం తిన్నావా? భక్తిహీనుడు. యేసుని చంపి పండగ చేసుకున్నాడు. యేసును చంపి ఆ రాత్రి అంతా కూడా వినోదం చేసుకున్నారు. వాళ్ళు ప్రణంగా రాయబడింది. వాళ్ళు కట్నాలు పంచుకున్నారని రాయబడింది. యేసుని చంపేసి. నా ప్రియుడు, ఇప్పుడు ఎక్కి అంటాడు, యేసు అంటే ఎవరు అనుకున్నాను? అంతకుముందు తెలియకముందు వాడు మాది కూడా అని ఎన్నోసార్లు ఎక్కిరిపిస్తున్నప్పుడు భరించాడు. నేను కులం తక్కువండి, నేను జాతి తక్కువండి, వాళ్ళు గొప్ప కులం వాళ్ళు గొప్ప మతం వాళ్ళు గొప్ప జాతి వాళ్ళు. నేనైతే మాది కూడా పెట్టాను. ఎప్పుడైతే యేసు ముట్టుకున్నాడో మాది కూడా చెప్పాడు. యేసు అంటే ఎవరు అనుకున్నాను? ఆయన నా కోసం పుట్టాడు, నా పాపాలు కడిగాడు, నా శాప విమోచన చేశాడు. కొన్ని వేల మంది మా ప్రవక్త అని చెప్పుకున్న యూతులు పుట్టోడింటికి వెళ్ళినప్పుడు మరోసారి శిష్యులకి అక్కడ చెప్పారు, యేసును చంపేద్దాం. యేసుని ఎందుకు చంపారంటే దేవుడు తెలుసున్న వాళ్ళు, భక్తులైన వాళ్ళు కులపిచ్చ బాగా పెరిగిపోయి, మదపిచ్చ బాగా పెరిగిపోయి నా యేసుని చంపారు. ఈ రోజున నీ కులపిచ్చి పెరిగితే ఆ దరిద్రుడు యుధాన దరిద్రుడు పగలంతా వేస్తూ ఉండి రాత్రంతా కులపుల దగ్గర. యేసు ప్రభు చనిపోయిన తర్వాత వాడికి ఏమి ఇచ్చారు టైటిల్? స్వామి ద్రోహి. నేటి వరకు స్వామి ద్రోహిగా పేరు కాసినాడు యుధాలా పుట్టాలని కానీ యుధాలా జీవించాలని కానీ ఏ దేవుడి బిడ్డ కూడా అనుకోడు. యూదులాగా కులాన్ని నమ్ముకోవాలని కానీ యూదులాగా మతాన్ని నమ్ముకోవాలని కానీ యేసు ప్రభుని నమ్ముకున్నవాడు ఎవడు కూడా అనుకోడు. అలా ఎవరైనా కులాన్ని నమ్ముతున్నారంటే, అలా మతాన్ని నమ్ముతున్నారంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు యేసుని సిలువేస్తున్నారు. నేటికి కక్ష తీరా సిలువేస్తున్నారు. అందుకు నా పేర వాళ్ళ పేరేం పేరేటాడు తెలుసా? భయభక్తులు లేని వారు. ఎదురుగుండా వస్తానన్నాడు, వచ్చాడు. కానీ ఆయనని తెలుసు, ఆయన తెలిసి కులపిచ్చి చేత అని సిలివేసి శపించబడ్డారు. నా ప్రియ చెల్లి, నా ప్రీతము, ఏ రోజున క్రైస్తవుడిగా మారుతావు ఆనాడు నువ్వు పరిశుద్ధుడివి. నీ పాపాలు భరించాడు, నీ శాపాలు భరించాడు, నిన్ను తన బిడ్డగా అంగీకరించాడు.
ఆ రోజు నీ కులం చెరిపేయబడింది, ఆ రోజునే నీ మతం చెరిపేయబడింది, ఆ రోజునే నీ జాతి చెరిపేయబడింది. తిరిగి నువ్వు దేవుని బిడ్డగా భూలోకములో ఆస్వాదించబడుతూ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నావు. అందుకు క్రైస్తవుడా, నీవెంత గొప్పవాడో తెలుసుకున్నప్పుడు నువ్వు కులాల గురించి మాట్లాడు. నువ్వెంత గొప్పవాడో తెలుసుకున్నప్పుడు మతాల గురించి మాట్లాడు. నువ్వు ఒక్క మాట మాట్లాడతావు, నా కొరకై పుట్టాడు, నా పాప పరార్థ బలి చెల్లించి నాకు విడుదల ఇచ్చాడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా విమోచకుడు. రాజ్యం చేసుకుందాం. కనికరం గల మహారాజా, మాతో మాట్లాడు. తెలిసి నీ సిలువ ఎందుకు వేస్తారో వాళ్ళు చెప్పావు. వాళ్ళు దేవుడి కన్నా కులం గొప్పదని, దేవుడి కన్నా మతం గొప్పదని వాళ్ళు ఫిక్స్డ్ అయిపోయారు. అందుకే వచ్చినవాడు నువ్వు అని తెలుసు కూడా ఎంతోమంది జ్ఞానులు చెప్తున్నా కానీ ఆయన తెలుసు కూడా ఎన్ని సిలువేసి, పైగా వారు ఒక మాట అన్నారు, మా పైనను మా పిల్లల పైనను ఆయన శాపం ఉండుగాక అన్నారు. నేటి వరకు శపించబడతా ఉన్నారు. లాస్ట్ ప్రకటన గ్రంథం చెప్పింది, యూదులు మరుగైపోతారు. ప్రపంచంలో అసహ్యులు ఎవరంటే యూదులు. యూదులు బతకూడదని నిర్ణయం తీసుకుంది ఎవరంటే లోకం. వాళ్ళు చెప్పుకున్నారు, ఇంకా మా కోసం పుడతాడు, అంత్యక్రీస్తుగా వస్తున్నాడు, యూదులు అడ్రస్ లేకుండా చేస్తున్నాడు. కనుక ప్రభు, మేము అలాగే పుట్టాము, మేము అలా ఎదిగాము, కానీ మా మనోనేత్రాలు తెరిచావు, మా ఆత్మజ్యోతులు వెలిగించావు, మేము ఎవరో తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చావు. కులాల్లోంచి, మతాల్లోంచి, జాతుల్లోంచి బయటకు వచ్చేసావు. సంపూర్ణంగా నేను వెంబడించి ఎవరు ఎక్కలేని నిత్య రాజ్యులకి మేమందరం ఎక్కువ వస్తున్నాం. అది నీ కృప, అది నీ కృప, అది నీ కృప. పరలోకముందు మా తండ్రి, మీ నామమే పూజించబడును గాక, మీ రాజ్యమే వచ్చును గాక, మీ చిత్తమే పరలోకము నెరవేట్లు భూమి ఎందు నెరవేరును గాక. నానాడికి కావాల్సిన మొక్క నేటికి ఇవ్వండి. మా యొక్క అపరాధం చేసిన వారు మేము మన్నించినట్లుగా మా అపరాధాలు మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందుకు ప్రవేశించిన యొక్క కీడుని రక్షించండి. ఆమేన్. పిత, పుత్ర, పరిశుద్ధాత్మనామమున ఆమేన్. యెహోవా తండ్రి యొక్క కృప, యేసు ప్రభువారికి దివ్య ప్రేమ, పరిశుద్ధాత్మిక శక్తి మనకు, మన తరాలకు, మనకు, మన వంశాలకు ఆయన ఆదరణకర్తగా ఉండి నిత్యమైన కౌగులు మనకు స్థలం దీవించను గాక. ఆమేన్. జీవం గల తండ్రికి నిండి వందనాలండి. మీ అందరికీ నా ప్రియ వందనాలు చేస్తున్నాను.